ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ ఈక్విటీ ఛానల్లో అందరికీ స్వాగతం. ఈరోజు అయితే మార్కెట్ కంప్లీట్గా కన్సోలిడేషన్ జోన్లో ఉందని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, లోవర్ టైం ఫ్రేమ్లో ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ముందుగా నిఫ్టీ 50 స్టాక్స్ అన్ని అబ్జర్వ్ చేస్తే మహీంద్రా అండ్ మహీంద్రా. ఫ్రెండ్స్, పర్సనల్గా నేను మహీంద్రా అండ్ మహీంద్రాలో చాలా స్ట్రాంగ్గా బుల్లిష్గా ఉన్నాను. ద ఫస్ట్ రీజన్ ఏంటంటే స్టాకు సెక్టార్ అన్నిటిలో కూడా అవుట్ పర్ఫామ్ చేస్తుంది. దాని తర్వాత ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ కూడా చాలా ఎక్కువ క్వాంటిటీ అనేది ఎక్కువ క్వాంటిటీ అనేది బై చేయటం, ఎక్కువ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఇన్వెస్ట్ చేయటం అనేది ట్రాక్ చేయటం అనేది చూసాను నేను. సో మహీంద్రా అండ్ మహీంద్రా ఈజ్ అ వెరీ గుడ్ లాంగ్ బెట్ అనిపిస్తుంది. బట్ అగైన్ ఇట్స్ నాట్ ఎ రికమెండేషన్, దట్ ఈస్ మై పర్సనల్ వ్యూ. పెరిగిన విధానం చూస్తే ఫ్రెండ్స్ ఈరోజు బాగుంది. ఓవరాల్గా 3% to 1%. బట్ డిక్రీజ్ అయిన విధానంలో పెద్దగా సెల్లింగ్ ఫోర్స్ అయితే కనిపించలేదు. అపార్ట్ ఫ్రమ్ మెటల్స్ కొద్దిగా వీక్గా అనిపిస్తున్నాయి. టాటా స్టీలు, జేఎస్డబ్ల్యూ స్టీలు, ఈ విధంగా చూస్తే కొద్దిగా వీక్నెస్ వీటిలో కనిపిస్తుంది. సో టెక్నికల్గా ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్, డైలీలో ఎలా ఉంది అని చెప్పేసి చూస్తే ప్రస్తుతానికి స్ట్రాంగ్ సెల్ అండ్ స్ట్రాంగ్ బై ఆల్మోస్ట్ టెక్నికల్గా అయితే బోత్ ఈక్వల్గా ఉన్నాయని చెప్పొచ్చు. కొద్దిగా డామినేషన్ సెల్ సైడ్ కనిపిస్తుంది. ఇండికేటర్స్ ఆబ్వియస్ ఏంటంటే మనకి కొద్దిగా లేట్గా రియాక్ట్ అవుతాయి, బట్ మనకి కన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశం ఉంది. అవర్లీ టైం ఫ్రేమ్లో చూస్తే ఫ్రెండ్స్ సేమ్ ఇది కూడా 60% సెల్లింగ్ కనిపిస్తుంది. 30 minutes టైం ఫ్రేమ్లో కొద్దిగా సెల్లింగ్ ఎక్కువగా కనిపిస్తుంది. సో బ్రాడర్ పిక్చర్లో మనం చూసుకుంటే బోత్ బయర్స్ సెల్లర్స్ ఈక్వల్గా కనిపిస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, సో కమింగ్ టు ద క్యాండిల్ స్టిక్స్ అనేది ఒకసారి చూద్దాం. ఒకసారి కస్టమైజ్ చేద్దాం. 30 minutes, 1 hour, 5 hours తీసేసి 1 month తీసేద్దాం. అండ్ రిలయబుల్గా హైయెస్ట్ రిలయబుల్ ఉన్నది 3 స్టార్ అనేది ఎనేబుల్ చేద్దాం. సో బిగ్గర్ పిక్చర్లో మనం చూసుకుంటే ప్రస్తుతానికి ఏవైతే క్యాండిల్ స్టిక్స్ ఫార్మేషన్ జరిగినాయో ఒక మారుతూ సుజుకి తప్ప అన్ని కూడా సెల్లింగ్ సైడే ఇవ్వటం అనేది జరిగింది ఫ్రెండ్స్. సో బిగ్గర్ పిక్చర్లో అగైన్ ఏంటంటే మనకి అంత బుల్లిష్నెస్ అయితే ఏం లేదు, బట్ ఇంట్రాడేలో కొంత రికవరీ అయితే కనిపించింది. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ దేర్. కమింగ్ టు ద ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చూద్దాం. ఒకసారి మార్కెట్ డేటాకి వెళ్దాం. ఆప్షన్ చేంజ్ చూద్దాం. నిఫ్టీది ఎలా ఉందో. సో ఏ స్ట్రైక్ దగ్గర మనకి రెసిస్టెన్స్ లెవెల్ ఉంది అండ్ ఏ స్ట్రైక్ దగ్గర సపోర్ట్ ఉంది అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో ఇట్ ఈస్ టేకింగ్ టూ మచ్ టైం. ఓకే, సో ప్రస్తుతానికి మనకి స్పాట్ ప్రైస్ వచ్చేసరికి 17,600 దగ్గర ఉంది అప్రాక్సిమేట్లీ. సో 17,600 and 650 దగ్గర మనకి స్పాట్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. అండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనకి ఎక్కడ ఉంది అనేది ఒకసారి చూస్తే అండ్ అగైన్ 18,000 దగ్గర ఆ కాల్ సైడ్ అయితే మనకి రెసిస్టెన్స్ అనేది క్లియర్గా కనిపిస్తుంది బిగ్గర్ పిక్చర్లో. ఈ పాయింట్ దగ్గర మనకి 1,34,000 లాట్లు అనేది సెల్లింగ్ చేయటం అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ. దాని తర్వాత ఇమీడియట్ రెసిస్టెన్స్ 17,900 కనిపిస్తుంది అండ్ 1,29,000 లాట్లు, అంటే ఆల్మోస్ట్ 1,30,000 లాట్లు అనేది ఇక్కడ కనిపిస్తుంది. అగైన్ ఏంటంటే ఇది ఒక రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సో అగైన్ ఏంటంటే మనకి 17,800 1,00,000 ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఉంది. సో ఇది కూడా స్ట్రాంగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ కాబట్టి ఇది కూడా రెసిస్టెన్స్. కమింగ్ టు ద చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ అగైన్ ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 78,000 క్వాంటిటీ అనేది లాట్స్ అనేది సెల్ చేశారు. ఎక్కడ 17,700 దగ్గర కూడా. బట్ మనకి చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఈ రోజు ఏమైంది అనేది చూస్తే కొంత ఎగ్జిట్ అయినట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ లెవెల్స్ దగ్గర. ఓకే, 17,800 దగ్గర, 17,700 దగ్గర మనకి మైనస్ నంబర్ అనేది ఉంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మైనస్లో ఉందంటే వాళ్ళు ఆల్రెడీ తీసుకున్న పొజిషన్స్ ఎగ్జిట్ అవుతున్నారు అనమాట. ఓకే, దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మనకి ఇక్కడ ఎగ్జిట్ అనేది కనిపిస్తుంది. ఈవెన్ 17,800 కాల్ కూడా 23,000 లాట్స్ అనేది ఎగ్జిట్ అయినట్టు క్లియర్గా కనిపిస్తుంది. సో ఒక రకంగా ఏంటంటే కాల్స్ ఎగ్జిట్ అవుతున్నట్టు కనిపిస్తుంది బిగ్గర్ పిక్చర్లో. నెక్స్ట్ ఫ్రెండ్స్ మనం ఆ పుట్ సైడ్ అనేది చూద్దాం. పుట్ సైడ్ చూస్తే అగైన్ ఎట్ ద మనీ ఆప్షన్ ఇది 17,600 and 650 ఆర్డ్ లెవెల్
ఈ రోజైతే పుట్ సైడ్ ఎక్కువగా యాడ్ అయింది ఫ్రెండ్స్. మనకి ఎస్పెషల్లీ ఎట్ ద మనీ దగ్గర చూడండి ఇక్కడ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి 77,000 ఎక్కడుంది మనకి 17,600 దగ్గర ఉంది. ఇది సపోర్ట్ ఫ్రెండ్స్ మనకి. బట్ దీనికంటే హైయెస్ట్ సపోర్ట్ 17,500. నిన్న కూడా ఈ రౌండ్ ఈ స్ట్రైక్ దగ్గర ఎక్కువగా ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. బట్ ఈ రోజు కొద్దిగా యాడ్ అయింది. 35,000 లాట్స్ అనేది యాడ్ అయినాయి. బట్ అగైన్ ఏంటంటే కాల్ సైడ్ కాకుండా పుట్ సైడ్ కొద్దిగా అగ్రెసివ్‌గా యాడ్ అయితున్నట్టు కనిపిస్తున్నాయి. ఇక్కడ క్లియర్‌గా మనకి షిఫ్ట్ అనేది కనిపిస్తుంది. ఇక్కడేమో కాల్స్ ఎగ్జిట్ అవుతున్నారు కాల్స్ అనేది. ఇక్కడేమో పుట్స్ యాడ్ చేస్తూ ఉన్నారు కాబట్టి డెఫినిట్‌గా ఏంటంటే మనకి ఒక బుల్లిష్ వ్యూ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్. సో ఓవరాల్‌గా మనకి హైయెస్ట్ సైడ్ వచ్చేసరికి ఓపెన్ ఇంట్రెస్ట్ 17,500 విచ్ ఈస్ గోయింగ్ టు యాక్ట్ యాస్ ఎ సపోర్ట్. ఓకే. దాని తర్వాత మనకి 17,400 అండ్ 17,300 ఈ 3 స్ట్రైకుల దగ్గర కూడా ఒక రీజనబుల్ అమౌంట్ ఆఫ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కనిపిస్తుంది. దట్ టూ ఏంటంటే ఫ్రెండ్స్ మనకి 17,500 దగ్గర అయితే ఈరోజు 35,000 లాట్స్ అండ్ 17,600 దగ్గర 30,000 లాట్స్ ప్లస్ అనేది కనిపిస్తున్నాయి. పాజిటివ్‌గా యాడ్ అయినాయి. అండ్ కమింగ్ టు ద రెసిస్టెన్స్ లెవెల్ మనకి స్ట్రాంగ్‌గా అంటే 17,000 నియర్ బై మనకి 17,800 కనిపిస్తుంది. ఇన్ బిట్వీన్ ఉన్నాయి కానీ మనకి ఇమీడియట్‌గా 17,700 కూడా ఉంది. బట్ ద వే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది చేంజ్ అయ్యేది మనకి ఇక్కడ ఏంటంటే కొంత బుల్లిష్‌నెస్‌ని రిప్రజెంట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే. ఒకసారి చార్ట్ కూడా చూద్దాం. దాన్ని బట్టి మనకి ఒక క్లారిటీ అనేది వస్తది ఫ్రెండ్స్. సో నిఫ్టీ ఇది. నిఫ్టీ చూస్తే అబోవ్ 60 లెవెల్ అనేది ట్రేడ్ అవుతుంది ఇక్కడ. 40 లెవెల్. ఓకే. సో అరౌండ్ ఏంటంటే లోవర్ టైమ్ ఫ్రేమ్స్‌లో ఉన్నాం మనం. 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో అరౌండ్ 50 రేంజ్‌లో ట్రేడ్ అవుతుంది. బట్ కమింగ్ టు ద ప్రైస్ యాక్షన్ ఏంటంటే క్లియర్‌గా మనకి 17,000 ఇక్కడ 17,600, 17,650. ఓకే. సో 17,667 అనేది మనకి అప్ సైడ్ ఒక స్మాలర్ టైమ్ ఫ్రేమ్‌లో రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. దాని తర్వాత ఫ్రెండ్స్ మనకి 17,650 దగ్గర మనకొక జోన్ అనేది క్రియేట్ అయింది. ఒక జోన్ అనేది క్రియేట్ అయింది. షార్ట్ టర్మ్ టైమ్ ఫ్రేమ్‌లో ఇదొచ్చేసరికి సప్లై ఫ్రెండ్స్. ఓకే. బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ఏంటంటే మనకి ప్రైస్ ఈ లెవెల్‌కి వచ్చినప్పుడల్లా 17,667 17,650 ఆల్మోస్ట్ ఒక 27 పాయింట్ అంటే ఒక 30 పాయింట్స్ రేంజ్‌లో వాళ్ళేంటంటే హైయర్ లెవెల్స్‌కి వచ్చినప్పుడల్లా ఎగ్జిట్ అవుతున్నట్టు మనకు క్లియర్‌గా కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం సపోర్ట్ చూసేసరికి ఇక్కడ 17,600 ఆడ్ లెవెల్ అప్రాక్సిమేట్‌గా ఒక సపోర్ట్ అనేది కనిపిస్తుంది. ఒక 20 పాయింట్స్ డిఫరెన్స్‌లో. సో ఈ ప్రైస్‌కొచ్చినప్పుడు ఏంటంటే బయింగ్ యాక్టివిటీ అనేది క్లియర్‌గా కనిపిస్తూ ఉంది మనకి. బట్ అగైన్ ఏంటంటే మనకి ఒక షార్ట్ టర్మ్ కన్సోలిడేషన్ ప్యాటర్న్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో మనం ఎయిదర్ సైడ్ బ్రేక్అవుట్ అనేది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే లాంగ్ కన్సోలిడేషన్ ఇక్కడ మనకు అవుతుంది కాబట్టి ఎయిదర్ సైడ్ అప్ సైడ్ గాని, డౌన్ సైడ్ గాని మనకి మూవ్ అనేది రావచ్చు. బట్ ఏంటంటే ద వే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ అవుతున్న దాని ప్రకారం మనకి స్లోగా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. చూద్దాం. ప్రస్తుతానికి రేపటి రోజున ఎస్‌జిఎక్స్ నిఫ్టీ డేటాను బట్టి మనకు ఒక క్లూ అనేది దొరుకుతది. ప్రస్తుతానికైతే క్లియర్‌గా నిన్నేమో ఫ్రెండ్స్ మనకి ఫ్రైడే కాల్స్ సెల్ చేశారు. బట్ ఈరోజు వచ్చేసరికి పుట్ సైడ్ సెల్లింగ్ కనిపిస్తూ ఉంది. సో ఒక ఇండెసిషన్ మార్కెట్ అనేది ఓవరాల్‌గా ఉంది. సో దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే ప్రైస్ యాక్షన్ చూసినా సరే మనకి ఇక్కడ క్లియర్‌గా ఒక రేంజ్‌లో అయితే ట్రేడ్ అవుతుంది కాబట్టి ఈ రేంజ్ అనేది ఐదర్ సైడ్ అప్ సైడ్ కావచ్చు, డౌన్ సైడ్ కావచ్చు. మనకు ఒక క్లియర్ బ్రేక్‌ఔట్ ఇస్తే గాని ఒక వ్యూ అనేది జనరేట్ చేయలేం. ఫ్రెండ్స్ రేపు మార్నింగ్ 7:30 లోపు వీడియో అనేది అప్‌లోడ్ చేస్తాను. ఎస్‌జిఎక్స్ నిఫ్టీ లెవెల్స్‌ని బట్టి. సో దట్ మనం ఒక ఐడియా అయితే రావచ్చు మార్కెట్ యొక్క డైరెక్షన్. యాహ్! అది ఫ్రెండ్స్ ఈరోజుకి. సో వీడియో నచ్చిందా? లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే వీడియో నచ్చితే డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం టెలిగ్రామ్‌లో చార్ట్స్ అనేది కూడా అప్డేట్ ఇస్తూ ఉంటాం. ఓకే. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. ఇవేంటంటే మనకి ఎడ్యుకేషనల్ పర్పస్ అనేది నేను ట్రై చేస్తూ ఉంటాననమాట ఇవ్వటానికి. అంతేగాని నాట్ ఏ రికమెండేషన్ అగైన్. ఓకే. ఇక్కడ చూస్తే మనకి ఈ లెవెల్ ఎప్పుడైతే ఫ్రెండ్స్ ఇక్కడ 41,000 ఆహ్, సో ఇక్కడ చూడండి మనకి
41,000 లెవెల్ అనేది మనకి ఎప్పుడైతే కిందకి బ్రేక్ డౌన్ అయిందో, నాకేంటంటే ఈ లెవెల్ మల్టిపుల్ టైమ్స్ చూడండి 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో నేను ట్రాక్ చేస్తూ ఉన్నాను. మనకి బ్రేక్ డౌన్ అయింది. అక్కడి నుంచి కూడా దగ్గర దగ్గర ఒక 200-300 పాయింట్స్ దాకా కన్సాలిడేషన్‌లో కిందకొచ్చింది. అంటే ఒకేసారి రాలేదు గానీ, ఇమ్మీడియేట్‌గా ఈ లెవెల్ వచ్చేసింది మనకి కిందకి. అక్కడి నుంచి మళ్ళీ పుల్ బ్యాక్ తీసుకొని స్లోగా డ్రాప్ అయితే జరిగింది. సో, ఏంటంటే ఒక వ్యూ అనేది ఇవ్వటం జరుగుతుంది ఇక్కడ. అంతేగాని ఇట్స్ నాట్ ఎ రికమెండేషన్. ప్లీజ్ బేర్ అండ్ అండర్‌స్టాండ్ దిస్ వన్. ఎందుకంటే చాలామంది వస్తున్నారు యూట్యూబ్ వాచ్ చేసి టెలిగ్రామ్‌లోకి మళ్ళీ ఎగ్జిట్ అయిపోతున్నారు. దట్స్ అప్ టు యూ. ఇక్కడ స్ట్రిక్ట్‌గా ఏంటంటే నో రికమెండేషన్స్. జస్ట్ నా వ్యూ అనేది మీకు హెల్ప్ అవుతదనమాట లాంగ్ టర్మ్‌లో. ఓకే. సో, ఎప్పుడైతే మనం లెర్నింగ్ మీద ఫోకస్ అనేది చేస్తూ ఉన్నామో లాంగ్ టర్మ్‌లో ఏంటంటే ఒక ఐడియా అనేది మనకి జనరేట్ అవుతది. ఓకే. హోప్ యూ అండర్‌స్టాండ్ వాట్ ఐ యామ్ సేయింగ్ ఈస్. ఓకే ఫ్రెండ్స్. అండ్ యాహ్! ఒకసారి మనం ఆహ్, ఇక్కడ చూద్దాం బ్యాంక్ నిఫ్టీ. మనం ఇచ్చిన దాని తరువాత ఏమైందని జెప్పేసి. షార్ట్ టర్మ్‌లో నేనిచ్చేది గూడా ఎక్కువగా బిగ్గర్ పిక్చర్‌లో ఏం తీసుకోను. ఓకే. లెవెల్స్ ఏదైతే నేను డ్రా జేసుకుంటున్నానో అవన్నీ గూడా ఇక్కడ ఈ ఈ లెవెలు బ్రేకు బ్రేకౌట్ అవుతదని జెప్పేసి నేనిక్కడ ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఇట్స్ బ్రేక్ డౌన్ అయింది గాబట్టి ఫేక్ ఔట్ అయింది. మళ్ళీ ఇమ్మీడియేట్‌గా మనకి పైకెళ్ళడం అనేది జరిగింది. సో, ఫ్రెండ్స్ ప్రాబబ్లీ ఇలాంటి కేసులో ఇక్కడ మనం షార్ట్ చేశామనుకో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ ఈ ప్రైస్‌లో ఇమ్మీడియేట్‌గా ఐ విల్ కీప్ ద స్టాప్ లాస్ ఎట్ దిస్ పాయింట్ అనమాట. ఒకవేళ మనం రాంగ్ అయితే ఇట్స్ ఎ ప్రాబబిలిటీ గేమ్ కాబట్టి ఐ వుడ్ లైక్ టు ఎగ్జిట్ ఓవర్ హియర్. ఓకే. ఇంకా కొద్దిగా అగ్రెసివ్‌గా వెళ్ళాలి అనుకుంటే ఈ స్వింగ్ దగ్గర ఏంటంటే స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఫైనల్ వర్డిక్ట్ ఇక్కడ నుంచి స్లోగా గూడా మనకి 40,000 ఎప్పుడైతే బ్రేక్ డౌన్ జరిగిందో మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చింది. బుల్స్ ట్రై చేశారు. బట్ అనేబుల్ టు ఆహ్, క్రాస్ దీస్ లెవెల్స్ అనమాట. హైయెస్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయి ఇక్కడ మనకి 40,180 ఆడ్ లెవెల్స్ అనేది. ఇది ఒక రకంగా ఏంటంటే ఫ్రెండ్స్ ప్రస్తుతానికి షార్ట్ టర్మ్ టైమ్ ఫ్రేమ్‌లో ఒక రెసిస్టెన్స్ లాగా కనిపిస్తూ ఉంది. దే హావ్ టేకెన్ ద పుల్ బ్యాక్. బట్ స్లోగా ఏంటంటే స్లిప్ అవుతూ 41,000 ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అయిందో నేను ఓపెన్ ఇంట్రెస్ట్‌ని కూడా ట్రాక్ చేశాను. సో, అక్కడి నుంచి కూడా మనకి ఒక సిగ్నిఫికెంట్ ఆల్‌మోస్ట్ ఇక్కడ ఈ యొక్క 300 అండ్ 100 దగ్గర దగ్గర 400 పాయింట్స్ అనేది కిందకెళ్ళడం జరిగింది. బట్ ఒక్కొక్కసారి ఏంటంటే మార్కెట్టు చాలా సిగ్నిఫికెంట్‌గా ఎళ్ళిపోద్ది కిందకి నీట్‌గా. బట్ ఒక్కొక్కసారి ఏంటంటే స్లోగా మూవ్ అవుతూ ఉంటదనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డైనమిక్స్ ఆఫ్ ద మార్కెట్స్. ఓకే. సో, అది ఫ్రెండ్స్ ఈ రోజుకి. ఓకే. స్టే ట్యూన్. టిల్ దెన్ ధన్యవాదాలు.